హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు ఫ్రాన్స్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈజీ వేలో ఎలా చేయాలో చూపిస్తాను. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 ఇంచు చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, 3 ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 మీడియం సైజ్ టమాటాని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. లేదంటే 2 చిన్నవి వేసుకున్నా సరిపోతుంది. ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి లైట్గా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. ఈ ఆనియన్ మసాలా వేసుకున్న తర్వాత ఇది బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. అన్నీ మనం పచ్చివే వేసాం కాబట్టి కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత బాగా క్లీన్ చేసి పెట్టుకున్న 1 కేజీ రొయ్యల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. రొయ్యలు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ కర్రీకి కొంచెం గ్రేవీ ఎక్కువగానే వస్తుందండి. రైస్లోకి కలుపుకోవడానికి బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి రొయ్యల్లో వాటర్ అంతా ఇంకేంత వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ అంతా ఇంకేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. అలా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ ఆనియన్ పేస్ట్ వేసినప్పుడే వేసుకోవచ్చండి, లేదంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు. చూడండి, ఇలా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, 2.5 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఎక్కువ తింటే మరొక 1/2 టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో అలా మగ్గించుకోవాలి. ఉప్పు కారం బాగా రొయ్యలకి పడుతుంది. ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు 1/4 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఎక్కువగా పట్టవండి, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని అలా కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టకుండానే ఉడికించుకోవాలండి. ఈ రొయ్యలు ఉడకటానికి ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా త్వరగా ఉడికిపోతాయి. చూడండి, కర్రీ కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకుంటే రొయ్యల మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. వేడివేడిగా అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతేనండి, రొయ్యల మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఇంకేమైనా సింపుల్ రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ కర్రీ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం రమ్య రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.